హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ భారీ శుభవార్త. కమ్యుటేషన్ రికవరీ కాలం తగ్గింపు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో దశాబ్ద కాలం పాటు సేవలందించినటువంటి ప్రస్తుత విశ్రాంత జీవితం గడుపుతున్నటువంటి గౌరవనీయులైన పెన్షనర్స్ అందరికీ పెన్షన్ కమ్యుటేషన్ రికవరీ విషయంలో ఒక అత్యంత ప్రాముఖ్యత కలిగిన మరియు సంచలనాత్మకమైన తాజా సమాచారాన్ని తెలుసుకుందాము. అసలు కమ్యుటేషన్ అంటే ఏమిటి? దీని రికవరీ కాలం ఎందుకు వివాదాస్పదంగా మారింది? మరియు భవిష్యత్తులో రాబోయే మార్పులు ఏమిటో ప్రతి ఒక్క విశ్రాంత ఉద్యోగి తెలుసుకోవడం వారి ఆర్థిక క్రమశిక్షణకు ఎంతో అవసరము. గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు పెన్షనర్ల పక్షాన నిలుస్తూ ఒక చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. సాధారణంగా పెన్షనర్లు తాము తీసుకున్నటువంటి కమ్యుటేషన్ మొత్తాన్ని కూడా తిరిగి ప్రభుత్వానికి చెల్లించడానికి ప్రస్తుతం 15 సంవత్సరాల సుదీర్ఘ కాలం పడుతుంది. అయితే ఈ కాలాన్ని 10 సంవత్సరాల 3 నెలలకు తగ్గించాలని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే ప్రభుత్వం ఒకేసారి ఇచ్చే నగదు లంప్ సమ్ అమౌంట్ అంటాము. దానిపై పడే వడ్డీతో కలిపి సుమారు 10-11 ఏళ్లలోనే పూర్తిగా రికవరీ అయిపోతుంది. అలాంటప్పుడు మిగిలిన 4, 5 ఏళ్లు పెన్షనర్ల నుండి అదనంగా డబ్బులు వసూలు చేయడం సమంజసం కాదు అని కోర్టు అభిప్రాయపడింది గతంలో. అంతేకాకుండా ఇదివరకు ఎవరైతే 15 సంవత్సరాల పాటు పూర్తి స్థాయిలో రికవరీ చెల్లించారో వారికి ఆ అదనంగా కట్ అయిన మొత్తాన్ని కూడా రీఫండ్ తిరిగి చెల్లించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. సో, ఈ కోర్టు తీర్పు వెలువడిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూ ఒక అధికారిక మెమోను విడుదల చేసింది. మనందరికీ తెలిసిందే. ఆ మెమోలో కమ్యుటేషన్ రికవరీని నిలిపివేస్తున్నట్టు మరియు రికవరీ కాలాన్ని తగ్గించే దిశగా అడుగులు వేస్తున్నట్టు పేర్కొంది. అసలు పెన్షనర్లు ఈ పోరాటం ఎందుకు చేశారంటే వృద్ధాప్య వృద్ధాప్యంలో ఉన్న పెన్షనర్ల నుండి అసలు కంటే ఎక్కువ వడ్డీని వసూలు చేస్తూ ప్రభుత్వ ఖజానాను నింపుకోవడం నైతికంగా సరైనది కాదు అని వారు భావించారు. సుమారు 12 ఏళ్లలోనే ప్రభుత్వం తన సొమ్మును తిరిగి పొందుతున్నప్పుడు మిగిలిన కాలం పెన్షనర్ల పొట్ట కొట్టడం భావ్యం కాదని కోర్టు కూడా అంగీకరించింది. ఈ తీర్పును ప్రభుత్వం సుమోటోగా అంటే స్వచ్ఛందంగా పరిగణలోకి తీసుకొని ప్రాథమిక ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఈ ఆనందం ఎంతో కాలం నిలవలేదు. తదుపరి విచారణలో ప్రభుత్వం తరపున న్యాయవాదులు కమ్యుటేషన్ పథకంలోని కొన్ని క్లిష్టమైన సాంకేతిక మరియు ఆర్థిక ఇబ్బందులను కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వం ఏమని వాదించిందంటే కమ్యుటేషన్ అనేది ఒక రిస్క్‌తో కూడినటువంటి వ్యవహారం. ఉదాహరణకు ఒక సర్వీసు పెన్షనర్ గరిష్టంగా 40% కమ్యుటేషన్ తీసుకున్న తర్వాత ఒక వాయిదా కూడా కట్టకుండానే మరణించిన సందర్భాలెన్నో ఉన్నాయి. అటువంటి సమయాల్లో ఆ పెన్షనర్ కుటుంబానికి ఇచ్చే ఫ్యామిలీ పెన్షన్ నుంచి ప్రభుత్వం ఎటువంటి రికవరీ చెయ్యదు. అంటే ప్రభుత్వం ఇచ్చిన భారీ మొత్తం తిరిగి రాదు. ఈ విధంగా ప్రభుత్వం భారీ ఆర్థిక నష్టాన్ని భరిస్తోంది కాబట్టి 15 ఏళ్ల రికవరీ కాలం అవసరము అని ప్రభుత్వం సైడ్ వాదనలు జరిగాయి. మరి ప్రభుత్వ వాదనలు విన్న తర్వాత హైకోర్టు తన నిర్ణయాన్ని మార్చుకుంది. కమ్యుటేషన్ అనేది పూర్తిగా ప్రభుత్వం మరియు ఉద్యోగుల మధ్య ఉండే పాలసీ పరమైనటువంటి నిర్ణయమని, ఇందులో కోర్టులు నేరుగా జోక్యం చేసుకోలేవని స్పష్టం చేసింది. ఈ సమస్యకు పరిష్కారం కేవలం పే రివిజన్ కమిషన్ పీఆర్సీ ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని పెన్షనర్ సంఘాలు ప్రభుత్వంతో చర్చించి పీఆర్సీ ద్వారా ఈ రికవరీ కాలాన్ని తగ్గించుకోవాలని సూచిస్తూ కోర్టు ఈ కేసు నుండి తప్పుకుంది. మరి దీని ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం పాత 15 ఏళ్ల రికవరీ విధానాన్ని మళ్ళీ పునరుద్ధరిస్తూ కొత్త నోటిఫికేషన్ అయితే జారీ చేసింది. గతంలో 6 నెలల కాలం అయితే రికవరీని ఆపేశారో, సో, గతంలో ఆపేసిన రికవరీని కూడా మొత్తాన్ని ఇప్పుడు పెన్షన్ల నుంచి 12 వాయిదాల్లో అదనంగా కట్ చేయడం ప్రారంభించింది ప్రభుత్వము. ఇప్పుడు అసలు కమ్యుటేషన్ ప్రక్రియ ఒక ఉదాహరణతో వివరంగా అర్థం చేసుకుందాము. పదవీ విరమణ చేసే ప్రతి ఉద్యోగికి తన భవిష్యత్తు అవసరాల కోసం కమ్యుటేషన్ ఒక అద్భుతమైన అవకాశం. దీని అర్థం ఏమిటంటే మీరు భవిష్యత్తులో నెలవారీగా పొందే పెన్షన్‌లో కొంత భాగాన్ని అంటే గరిష్టంగా 40% ప్రభుత్వానికి ముందే విక్రయించి దానికి బదులుగా ఒకేసారి భారీ మొత్తాన్ని నగదు రూపంలో
పొందటం. ఒక ఉద్యోగి ప్రాథమిక పెన్షన్ రూ. 50,000 అనుకుంటే అందులో 40% అంటే రూ. 20,000 అతను కమ్యుటేషన్ చేసుకోవచ్చు. దీనివల్ల అతనికి వచ్చే నెలవారీ పెన్షన్ నుంచి రూ. 30,000 అనేది ఈ మేరకు వస్తుందన్నమాట. కానీ అతనికి ఒకేసారి రూ. 20,00,000 వరకు నగదైతే అందుతుంది. మరి ఈ లంసమ్ మొత్తాన్ని లెక్కించడానికి ఒక సూత్రం అయితే ఉంది. కమ్యుటేషన్ భాగం ఇంటూ అంటే ఎంత పర్సెంటేజ్ ఉంటో 40% ఉంటే 40 ఇంటూ 12 ఇంటూ ఏజ్ ఫ్యాక్టర్. ఏజ్ ఫ్యాక్టర్ అనేది మనకు చార్ట్ ఉంది. ఆ చార్ట్ ప్రకారంగా మన ఏజ్‌ని బట్టి ఎంత ఫ్యాక్టర్ వస్తుందనేది అక్కడ నిర్ణయించబడుతుందనమాట. ఈ 60 ఏళ్ల వయసులో రిటైర్ అయ్యే వారికి ఏజ్ ఫ్యాక్టర్ 8.194గా అయితే ఉంది. సో, ఏజ్ అనేది పెరిగే కొద్దీ ఫ్యాక్టర్ తగ్గుతుంది. ఇక ఉదాహరణ ప్రకారంగా 20,000 అతను కమ్యుటేషన్ తీసుకున్నాడు. 50,000 నుంచి 40% అంటే 20,000. సో, 20,000 ఇంటూ 12 ఇంటూ 8.194 లెక్క కడితే మొత్తం రూ. 19,66,560 ఆ పెన్షనర్ చేతికి అనేది అందుతాయి. రిటైర్మెంట్ అయిన వెంటనే పిల్లల వివాహాలు చేయాలన్నా, లేదంటే కొత్త ఇల్లు కట్టుకోవాలన్నా, లేదా పాత అప్పులు తీర్చుకోవాలన్నా గూడా ఈ రూ. 20,00,000 మొత్తం ఎంతగానో ఆసరాగా ఉంటుంది. ఈ విధంగా ఒకేసారి నగదు తీసుకోవడం వల్ల పెన్షన్‌లో పడే కోత 15 సంవత్సరాల పాటు కొనసాగుతుంది. ఆ తర్వాత 180 నెలలు దాటిన తర్వాత 181వ నెల నుంచి మళ్ళీ పూర్తి పెన్షన్ రూ. 50,000 ఉంటే రూ. 50,000 తిరిగి లేదా పెరిగింటే ఎంత పెరిగింటే అంత మొత్తం తిరిగి పునరుద్ధరించబడుతుంది. రిస్టోరేషన్ చేయబడుతుంది పెన్షన్ అనేది. ఇక్కడ పెన్షనర్లు గమనించాల్సిన ఒక సానుకూల అంశం ఏమిటంటే డియర్నెస్ రిలీఫ్. సో, మీరు 40% పెన్షన్ తగ్గించుకున్నప్పటికీ ప్రభుత్వం ఇచ్చే కరువు ఉపశమనం మాత్రం మీ యొక్క అసలు పెన్షన్ 50,000 మీదనే లెక్కించబడుతుందనమాట. కమ్యుటేషన్ చేసుకున్న వారికి, కమ్యుటేషన్ చేయని వారికి ఇద్దరికీ కూడా డీఆర్ అనేది ఒకటే విధంగా ఉంటుంది పర్సెంటేజ్. సో, కమ్యుటేషన్ చేసిన 20,000 మీద కూడా మీకు డీఆర్ అనేది అందుతూ ఉంటుంది. ఇది పెన్షనర్లకు లభించే అదనపు ప్రయోజనం. అలాగే ప్రభుత్వం నుండి మీరు పొందే ఈ భారీ కమ్యుటేషన్ మొత్తం మీద కూడా ఎటువంటి ఆదాయపు పన్ను, ఇన్‌కమ్ టాక్స్ ఉండదు. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 10(10)(a) ప్రకారంగా ఇది పూర్తి పన్ను రహితం అవుతుంది. కాబట్టి ఈ నగదు నికరంగా మీ చేతికి లాభంగా మారుతుంది. ప్రస్తుతం 12 పీఆర్సీ చర్చలు జరుగుతున్న నేపథ్యంలో పెన్షనర్స్ అందరి దృష్టి కమ్యుటేషన్ రికవరీ కాలంపైనే ఉంది. 15 ఏళ్ల కాలాన్ని 12 ఏళ్లకు తగ్గించాలని పెన్షనర్ సంఘాలు బలంగా డిమాండ్ చేస్తున్నాయి. పీఆర్సీ కమిటీ ఆర్థిక మరియు ఆర్థికేతర అంశాలను పరిగణలోకి తీసుకొని నివేదిక ఇస్తే భవిష్యత్తులో ఈ రికవరీ కాలం తగ్గే అవకాశం ఉంది. అప్పటి వరకు పెన్షనర్లు ప్రస్తుతం నిబంధనల ప్రకారమే వ్యవహరించాల్సి ఉంటుంది. పదవీ విరమణ తర్వాత ఆర్థిక ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా ఉండటానికి మీ అవసరాలను బట్టి ఈ కమ్యుటేషన్ సౌకర్యాన్ని సరైన పద్ధతిలో వినియోగించుకోవడం ఉత్తమం. త్వరలోనే పీఆర్సీ ద్వారా ఒక మంచి అప్డేట్ వస్తుంది అనైతే ఆశిద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.